పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం ఈరోజు వాక్య సందేశంలో ధ్యానాంశంగా ఆ మాటలను మనం మొదటగా చదువుకుందాము. అతడు మందిరపు గుమ్మమునకు మమ్మును తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా క్రింద నుండి పారుచుండెను. పిమ్మట అవునండి, ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి వచ్చెను. నేను చూడగా పారుచుండెను. 3వ వచనం కూడానండి. ఆ మనుష్యుడు కొలనూలు చేతపట్టుకొని తూర్పు మార్గములో బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతు ఉండెను. దేవునికి స్తోత్రం. పైలారా, యెహెజ్కేలుకి దేవుడిచ్చినటువంటి ఈ దర్శనములో 4 అంశాలు ప్రాముఖ్యంగా మనకు కనబడుతూ ఉంటాయి. దేవునపు మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి అవి ప్రవహిస్తూ పిల్లరా ఒక పెద్ద ఏరుగా అవి ప్రవహిస్తూ ఉంటాయి. అయితే ఒక ఆయన కొలనూలు చేతపట్టుకొని ఆ యొక్క నీళ్ల గుండా నడుస్తూ 1000 మూరలు కొలిసి అక్కడ ఆగితే ఆ లోతు, ఆ ప్రవహిస్తున్న నీటి యొక్క లోతు శీలమండల లోతుండెను అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఈరోజు ఈ మాట గురించి కొన్ని విషయాలు, కొంత సమయం దైవ వాక్యంలో నుంచి కొద్ది నిమిషాలు మనం విందాం. పిల్లరా, యెహెజ్కేలుకి దేవుడిచ్చినటువంటి దర్శనంలో ఆ ప్రవహిస్తున్నటువంటి ఆ నీటిలో పిల్లరా వారు నడుస్తుండగా 1000 మూరలు కొలవగా అక్కడ శీలమండల లోతుండెను. పిల్లరా, శీలమండ అనేది కాలుకు ఆ యొక్క చివరి భాగం లేక ఆ యొక్క పాదముకు పై భాగంలో ఉండేటువంటి ఆ జాయింట్ని శీలమండ అని చెప్పేసి అని అంటాం. ఇక్కడ అక్కడికి ఆ నీటి యొక్క లోతు వచ్చింది అని. పిల్లలు, ఈ యొక్క సందర్భం మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే విశ్వాసి యొక్క జీవితంలో ఇది ఒక పునాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస జీవితంలో ఇది ఒక పునాది. శీలమండల లోతు అనేది ఒక పునాది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా కానీ ఏదైనా బలంగా ఉండాలి అని అంటే, ఒక కట్టడం బలంగా ఉండాలి అని అంటే పిల్లరా పునాది అనేది బలంగా ఉండాలి. కనుక విశ్వాస జీవితంలో పిల్లరా పునాదిని పోల్చబడినటువంటి ఈ శీలమండల లోతు విషయంలో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం శ్రద్ధగా విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 36 వచనాన్ని చూస్తే, నా పాదములకు చోటు విశాల పరిచితివి, నా చీలమండలు వెనకలేదు. ప్రియమైన వారలారా, ఈ వచన భాగంలో మనం గమనించినట్లయితే నా చీలమండలు వెనకలేదు. కీర్తనాకారుడైన దావీదు పిల్లరా తన విశ్వాస జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తను అనేక సంవత్సరాలుగా దేవుడితో నమ్మకంగా సహవాసం చేస్తూ ఉన్నాడు. ఇలా తన యొక్క అనుభవంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అదేంటంటే నా చీలమండలు వెనకలేదు. హల్లెలూయా. పిల్లరా, శీలమండ అనేటిది పునాది యొక్క అనుభవం అని చెప్పాను. అంటే పునాది వెనకలేదు, నా పునాది వెనకలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస జీవితంలో పిల్లరా మనం ఆదరణి వారిగా మన పునాది వెనకకుండా ఉండాలి. ఒకవేళ మన పునాది అటు ఇటుగా కదులుతూ ఉన్నట్లయితే ఆ పైన కట్టబడిన కట్టడం అనేది ఎంత పెద్దదైనప్పటికీ కూడా అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు కూలిపోక తప్పదు. కనుక మన విశ్వాస జీవితం పిల్లరా కూలిపోకుండా ఉండాలి అని అంటే ముఖ్యంగా శీలమండల లోతు అనబడినటువంటి క్రైస్తవ జీవితంకు సంబంధించిన పునాది బలంగా ఉండాలి. ఇది ఎంత మాత్రం కూడా ఏం చేయకూడదు, వెనకకూడదు. దేవునికి స్తోత్రం.
పునాది బెనకకుండా చూసుకోవాల్సినటువంటి అవసరత ఉందని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లరా, భక్తుడైన దావీదు కూడా ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనంలో, కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు కదలకుండా బెనకకుండా నా పాదాలని దేవుడు బండ మీద నిలిపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి సంగమా, మనం విశ్వాసిగా పేరు పెట్టబడ్డం కాదు, మనం యేసుక్రీస్తు చేత పిలువబడిన తర్వాత కొంతకాలం వాక్యాన్ని విని తర్వాత మనం బాప్తిస్మం తీసుకున్నాం. దేవుని యొక్క రక్షణలోనికి మనం ప్రవేశించిన తర్వాత నానాటికి ఇప్పటికీ అనేక సంవత్సరాలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం, వింటూ ఉన్నాం. దానికి అనుగుణంగా ప్రార్థనలు చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ఉన్నాం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అయితే ఎప్పటికప్పుడు ఇది స్థిరంగా ఉందా లేదా దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లరా, దీన్ని పటిష్టపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లరా, ఈరోజు ఏదైనా కానీ ఒక పని చేసినప్పుడు అది స్థిరంగా ఉందా లేదా, ఇది బలంగా ఉందా లేదా ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లరా, ఇటీవల కాలంలో ఒక తేనె పట్టు చూశాను. మా ఇంటి దగ్గర ఒక తేనె పట్టు పడతా ఉంది, తెర తేనె లాంటిది. ఆ తేనె తీగలో నేను చాలా ఆశ్చర్యపోయాను చూసినప్పుడు. పిల్లరా, కొంత ఒక 10 అంగుళాలు 15 అంగుళాలు వరకు ఆ తేనె పట్టు కట్టినాయి. అయితే ఆ భీమ్కి పెట్టిందనమాట. ఆ భీమ్ దగ్గర దాని చుట్టూ అది ఆ ఉన్న స్థలంలోనే కాకుండా దానికి ఈ వైపున ఒక 5-6 అంగుళాల దాకా, ఇటువైపున ఒక 5-6 అంగుళాల దాకా ఆ స్లాబ్కు ఉన్నటువంటి పెయింట్ని గోకేసినాయండి ముందుగానే. అంటే ముందే అక్కడ ఉన్నటువంటి పెయింట్ మీద ఈ యొక్క తేనె పట్టు అంటిస్తే లేక అది పెడితే అంటుకోదు, ఏ క్రమంలోనైనా అది ఒకవేళ బరువు పెరిగిన తర్వాత పడిపోతుందేమో అని అవి ముందుగానే అక్కడ ఉన్న పెయింట్ని జాగ్రత్తగా తొలగించి వెళ్ళారా వాటికి అంటిస్తూ ఉన్నాయి. పెయింట్ లేని చోట అంటిస్తా వాటిని స్థిరపరుస్తూ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే అంత పకడ్బందీగా నోరు లేనటువంటి జీవాలు వెళ్ళారా, అవి పక్షులు కాదు, జంతువులు కూడా కాదు, ప్రాకేటువంటి పురుగులతో సమానమై క్రిములకు సంబంధించిన క్రిమి జాతికి సంబంధించినటువంటి ఈగలవి పిల్లరా, అవి అంత పకడ్బందీగా ఆ స్లాబ్కి లేక ఆ భీమ్కి అంటుకునే విధంగా అక్కడున్న పెయింట్ని తొలగించి ఆ గూడు కడుతున్నాయి లేక తేనె పట్టు పెడుతున్నాయి అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అవునా కాదా? అవి పెట్టినవేనా అని అంటే ఏ భీముకు చూసినా అంత నీట్గా ఉందండి, ఎక్కడ పెయింట్ పోలేదండి, కేవలం దానికి ఆ పక్క ఈ పక్క మాత్రమే. అంటే దీన్ని అంతవరకు ఇవి విస్తరింపచేస్తాయి. ఎంతవరకు అయితే గంటలు పెట్టినవో పిల్లలు అంతవరకు కూడా దీన్ని పెంచుకుంటూ పోతాయి అని నాకు అర్థమైంది, నాకు అనిపించింది. దేవునికి స్తోత్ర. అంటే పని చేస్తున్నాయి పిల్లలు, పట్టు పెడుతున్నాయి, అది బలంగా ఉందో లేదో చూసుకుంటూ ఉన్నాయి, బలంగా ఉండడానికి ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటూ ఉన్నాయి. ఈరోజు మనం కూడా ఇల్లులు కడతా ఉంటాం పిల్లల, పునాది అనేది చాలా బలమైనదిగా కడతా ఉంటాం. బలహీనమైన పునాది కట్టి దాని మీద బలమైన 4 అంతస్తులు వేస్తే ఏదో ఒక రోజున కూలిపోద్ది. పిల్లరా, ఈరోజు విశ్వాస జీవితంలో మన పునాది ఏ విధంగా ఉంది, మన పునాది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది పిల్లరా పునాదులు అస్థిరంగా ఉంటూ ఉన్నాయి, పునాది అనేది పిల్లరా బలహీనంగా ఉంటూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మన పాదములు పిల్లరా బండ మీద నిలుపునట్లుగా స్థిరమైన విశ్వాసాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస జీవితంలో స్థిరత్వాన్ని కలిగిన వారిగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లల భక్తులైన దావీదు చెప్పినట్లుగా నా కాలు నా శీలమండలు బెనకలేదు. పిల్లరా, నా శీలమండలు బెనకలేదు. దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా ఈరోజు నీ విశ్వాస జీవితంలో నువ్వు బెనికే స్థితిలో ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ శీలమండను బెనకకుండా నువ్వు చూసుకోగలిగితే పిల్లరా నువ్వు ఖచ్చితంగా ఎప్పటికీ విశ్వాసిగానే ఉంటావు. ఎప్పటికీ విశ్వాసిగా ఉన్నవారు ఖచ్చితంగా దేవునితో కూడా ఆయన రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈరోజు ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఒకరోజు ఒకవేళ ఈ విశ్వాస జీవితంలో ఓడిపోతే దేవునికి రాజ్యానికి చేరలేమే, పరలోక రాజ్యానికి స్వతంత్రం చేసుకోలేం.
ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఈ లోకంలో ఎంతో ఘనతను సాధించి, ఎన్నో విజయాలు సాధించి, ఎన్నో అందలాలు ఎక్కి, ఎంతో అత్యున్నత స్థాయిలో గౌరవించబడి చివరికి దేవుని రాజ్యాన్ని కోల్పోతే, దేవుని రాజ్యానికి చేరలేకపోతే వాడు చేసిన దానికి ప్రతిఫలం ఏముంటుంది? ఈరోజు బిడ్డారా, మనందరికి అంతిమ పోరాటం, అంతిమ గురి అదే కదా. దేవునికి రాజ్యానికి చేరాలనేటువంటి గురి తప్ప మరేముంది? ఈ లోకంలో ఉన్నంతకాలం బిడ్డారా, మనకు కావలసిన వాటిని అన్నింటినీ మనం కోరుకుంటూ ఉంటాం. వాటిని అనుభవిస్తూ ఒకరోజు క్రీస్తు రాజ్యంలో చేర్చబడాలి. దేవునికి స్తోత్రం. బిడ్డారా, అందుకే దేవుడు అన్నాడు, నా రాకడలో ఒక్కడినైనా నీతిమంతుడిని గుంపులు గుంపులుగా ప్రజలందరూ ఉంటారు, కానీ నా రాకడలో నేను వచ్చే సమయం వరకు ఆ నీతిని కొనసాగించగలిగిన వారు ఎవరైనా ఉంటారా? పిల్లరా, ఈరోజు మనల్ని సాతానుడు గలిబిలి చేస్తూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో పిల్లరా, ఆ శీలమండలు అనబడినటువంటి ఆ పునాదిని బెనికేలా చేస్తూ ఉన్నాడు సాతానుడు. పిల్లరా, వాటిని సాతానుడు బలహీనపరుస్తూ ఉన్నాడు. పునాదిని బలహీనపరిచి తద్వారా మనల్ని బలహీనపరచాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం, అతని యొద్ద నుండి 1700 మంది నూటి అంటే 100 ఒంటెలను మాత్రం ఉంచుకొని, 100 గుర్రాలను మాత్రం ఉంచుకొని మిగిలిన వాటన్నిటినీ కూడా శీలమండల నరములను తెగవేయించెను. పిల్లరా, గుర్రానికి శీలమండ దగ్గర ఉన్నటువంటి నరము తెగేస్తే అదిగా నడవలేదు, పరిగెత్తలేదు. ఇక ఏ యుద్ధానికి అది పనికిరాదు. వాటిని చంపేయలేదండి, వాటిని చంపేయలేదు. శత్రు దేశపు రాజుకు పిల్లరా 1000 ఎంత 700 గుర్రపు రౌతులు పిల్లరా అతనికి పట్టబడితే, అందులో శ్రేష్టమైనటువంటి అతనికి అనుకూలమైనటువంటి 100 పిల్లర గుర్రాలను ఉంచుకొని మిగిలిన వాటన్నిటి యొక్క శీలమండల నరములను తెగేసేసాడు. శత్రువు చేసిన పని ఇది. ఇక గుర్రాలు దేనికి పనికిరావు, అవి యుద్ధానికి పనికిరావు. గుర్రాలు అయితే కోకోలలుగా ఉన్నాయి, వాటి వలన ఏమాత్రం ఉపయోగము లేదు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే పిల్లరా, ఈరోజు సాతానుడు చేసే పని అదే. నీ విశ్వాస జీవితంలో విశ్వాసిగానే ఉన్నావు, నిన్నేం చేయటం లేదు. పునాది అనబడినటువంటి శీలమండల దగ్గర ఉన్న నరాన్ని తెగేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ విశ్వాస జీవితంలో ఏవేవో అనుకుంటున్నావు, కానీ కనీసం ఉండాల్సినటువంటి విశ్వాస లక్షణాలు పిల్లరా, లేక కనీసం మనకు ఉండాల్సిన క్రమం అనేది ఈరోజు తప్పిపోతూ ఉంటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా రక్షణ పొంది దేవునితో సహవాసం చేస్తున్న వారిలో ఉన్న అనుభవాలు ఈరోజు శూన్యం. వారిలో ఉన్న ప్రార్థనా జీవితం ఈరోజు కనిపించడం లేదు. పిల్లరా, ఇంత నా ఇండస్ట్రీ ఎంతకాలం నుంచి, నా విశ్వాస జీవితం ఎన్ని సంవత్సరాల నుంచి, ఇదిగో నా తండ్రుల కాలం నుంచి, నా తాతల కాలం నుంచి, నా ముత్తాతల కాలం నుంచి, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ స్థితి నుంచి నేను దైవికంగా ఎదిగాను. ఏది క్రమశిక్షణ, ఏది దేవుని మందిరములపై ఆసక్తి, ఏది ప్రార్థనలో పట్టుదల, ఏది వాక్యం మీద పట్టు, పిల్లరా ఏది సాతాను మీద విజయం. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా నువ్వు దేవుడితో సాంగత్యం చేస్తున్నావు. మాటలు బాగానే ఉన్నాయి, ప్రకటనలు బాగానే ఉన్నాయి, సాక్ష్యం బాగానే ఉంది, కానీ ఏది దానికి తగినటువంటి భక్తి ఏది నిరూపణ చేయాలి. ఏది విధేయత, ఎక్కడ వినయం, ఎక్కడ తగ్గింపు జీవితం. ఈరోజు పిల్లరా, ఎక్కడ దేవుడు గద్దిస్తే లోబడే స్వభావం, మనసు మార్చుకునేటువంటి పరిస్థితి ఎక్కడ? ఇదే కనుక లేకపోతే ఎందుకు ఆ సీనియారిటీ? పిల్లరా, ఎందుకు అలా జరిగింది? సాతానుడు పునాది అనబడినటువంటి నీ శీలమండల నరమును తెగేసేస్తూ ఉన్నాడు. వాడు చేయాల్సిన పని చేస్తూ ఉన్నాడు. అందుకే అవసరమైన విషయంలో రోషం కలిగి ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాం, పౌరుషం కలిగి పట్టుదల కలిగి ముందుకు సాగలేకపోతున్నాం. అనవసరమైన విషయాలలో లేనిపోని పౌరుషాలు తెచ్చుకొని ఈరోజు అనేక మంది క్రైస్తవులు విశ్వాస జీవితంలో భ్రష్టులైపోతూ ఉంటున్నారు. దానికి గల కారణం ఏంటంటే సాతానుడు వారి యొక్క విశ్వాస జీవితానికి ఉన్న పునాది యొక్క ఆ యొక్క నరాన్ని తెగేసేస్తూ ఉన్నాడు.
వారిని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వారి శీలమండలు బెణికేలా చేస్తూ ఉన్నాడు. వారి శీలమండలు ఆ యొక్క రాయి మీద లేక బండ మీద స్థిరపడినట్లుగా ఏమాత్రం అంగీకరించడం లేదు. వీళ్ళ స్థిరపడకుండా వాటిని మరి బలహీనపరుస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం నీకు అర్థమైతే, దేవుని యొక్క ఉద్దేశం మనకు అర్థమైతే, వాస్తవికమైన విషయంలో మనకు నిజంగా అర్థమైతే, ప్రభు పాదాల దగ్గర దేవా నా విశ్వాస పునాది ఏ విధంగా ఉందయ్యా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం.